ఈ రాజారావు ఉంటాడు కదా! ఆ అమ్మాయి అంజలి వాళ్ళ తాతగారు. అయితే తనలో చాలా బాధ ఉండిపోయి ఏం చేయాలో అర్థం కాక తన భార్య రత్నంతో "రత్నం నీకు గుర్తుందా? 25 ఏళ్ల క్రిందట మన గీతాంజలికి ఒక పాప ఆడపిల్ల పుట్టిందంటే" "అవునండి. ఆ ఆడపిల్ల చచ్చిపోయింది కదా!" అనంటే "లేదు రత్నం. ఆ ఆడపిల్ల చచ్చిపోలేదు. బ్రతికే ఉంది" అంటాడు. అనంగానే ఈవిడకి షాక్ అయిపోద్దనమాట. షాక్ అయిపోయి ఆ అమ్మాయి అంజలియే అని చెప్పే కన్నా ముందు ఈమెకి విపరీతమైన ఆయాసం వచ్చేస్తది. అంటే ఊపిరాడనంత అయిపోద్దనమాట. దాంతో ఒక్కసారిగా పార్టీలో అంతా అల్లకల్లోలం అయిపోతుంది. ఎందుకంటే పాపం పెద్దావిడకి హెల్త్ బాలేదంటే అందరూ కంగారు పడిపోతుంటారు. నానమ్మ, నానమ్మ అని చెప్పేసి హీరో అందరూ మనవలు, మనవరాళ్ళు, అల్లుడు, కూతురు, కొడుకు అందరూ కూడా ఇంకా ఆమెకు ఊపిరి ఆడకపోయేటప్పటికి ఏమైంది? ఏమైందని చూస్తూ ఉంటారనమాట. తీసుకెళ్ళి బెడ్ మీద పడుకోబెట్టి ఈలోపు సంజన అంటే గీతాంజలి అంటుంది అమ్మ హెల్త్ కోసం ఒకళ్ళని పెట్టారు కదా ఏమైంది వెంటనే పిలవండి ఆ అమ్మాయిని అనగానే ఇమ్మీడియట్గా అసలు పిలవకుండానే అక్కడికి అంజలి పరిగెట్టుకుంటూ వస్తుందన్నమాట. అయితే అంజలిని చూసిన తర్వాత ఇక షాక్ అయిపోతుంది. ఇదేంటి ఈ అమ్మాయి ఇక్కడికి వచ్చిందని. ఒకటే ఫ్రేమ్ లో ఇద్దరు ఉంటారు. ఇంకా అప్పటికి గీతాంజలి ఏం మాట్లాడదన్నమాట. మాట్లాడకుండా అంజలిని చూస్తూ ఉంటుంది. ఇదేంటి ఈమె ఇక్కడ ఉంది అనేసేసి చూస్తూ ఉంటుందన్నమాట. అయితే ఆమె ఏం చేస్తుందంటే మొత్తం అంతా కేరింగ్ అంతా తీసుకుంటూ ఉంటుంది వాళ్ళ అమ్మమ్మ గారి గురించి. ఇంక దీంతో అయితే హీరోకి తెలుసు కదా ఎదుగుతుందని. హీరో షాక్ అయిపోతూ ఉంటాడు. అటు గీతాంజలి కేసి అంజలి కేసి భయం భయంగా చూస్తుంటాడు కానీ ఏం చేయలేడు. అయితే ఇంకా గీతాంజలి అంజలి కేసి చూస్తూ ఇదేంటి ఇంత దారుణం జరుగుతుందని నాకు అసలు చెప్పలేదు అన్నట్టుగా తన రియాక్షన్ ఉంటుంది అనమాట. మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.